హలో ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో మిలీనియం మాల్‌కి వెళ్ళామని చెప్పాను కదా! బయట క్రిస్మస్ డెకార్ చూసుకొని లైట్స్, ఫెస్టివ్ వైబ్స్‌ని ఫుల్ ఎంజాయ్ చేసి మాల్ లోపలికైతే ఎంటర్ అయ్యాము. నైట్ టైమ్ కాబట్టి మాల్‌లో క్రౌడ్ కొంచెం తక్కువగా ఉంది. అండ్ హానెస్ట్‌లీ ఇది మా బన్సీకి బెస్ట్ టైం. మాల్ లోపల కూడా క్రిస్మస్ థీమ్ డెకార్‌తో అయితే అక్కడక్కడ డెకార్ చేశారు. అవి కూడా చూడడానికి చాలా క్యూట్‌గా చాలా బాగున్నాయి. కలర్‌ఫుల్‌గా లైట్స్‌తో. ఈ మాల్‌లో నాకు నచ్చేది ఏంటి అంటే మాల్ డెకరేషన్. అసలు ఎంత బావుంటుందో, ఎక్కడైనా సరే ఫోటోస్ దిగితే ఆ ఫోటోస్‌కున్న లుక్కే చేంజ్ అయిపోతుంది. అంత బావుంటుంది ఇక్కడ. మాల్ అంటే మొత్తం మనం తిరిగి ఎక్స్‌పీరియన్స్ చేయాలి అన్ని ఫ్లోర్స్ కూడా. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్‌లో కూడా డిఫరెంట్‌గా ఉంటుంది షాపింగ్, ఫుడ్ అనేది. వన్స్ మాల్ లోపలికి వచ్చాక ఇంకా మా బన్సీని ఆపడం మా వల్ల అయితే కాదనమాట. చిన్ని అడుగులు వేస్తూ సడెన్‌గా రన్నింగ్ స్టార్ట్ చేసేస్తాడు. వాడి వెనక నేను పరిగెత్తాలి. నడిచి మేమైనా అలసిపోతున్నాం కానీ బన్సీకి మాత్రం ఫుల్ ఎంజాయ్ అనమాట ఈ మాల్‌లో. అనిపిస్తూ ఉంటది అప్పుడప్పుడు బన్సీకి ఇది ఫేవరెట్ మాల్ అనుకుంటా అని. ప్రతి కార్నర్‌లో క్యూరియాసిటీ, ప్రతి షాప్ దగ్గర ఎక్సైట్‌మెంట్. సరదాగా ఒక లుక్ వేద్దామని మ్యాక్స్‌కైతే వెళ్ళాము. ఎలానో వచ్చాము కదా అని మా హస్బెండ్ అండ్ బన్సీకి షాపింగ్ అయితే చేశాము. మ్యాక్స్‌లో క్లాత్స్ కలెక్షన్ అనేది చాలా బావుంటుంది. ఇక్కడ బన్సీని చూడండి, వాడి షాపింగ్ వాడే చేసుకుంటున్నాడు. వాడి సైజ్ షూస్ పట్టుకుని సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో చెక్ చేసుకుంటున్నాడు. ఈ షూస్ నాకు సరిపోతాయా లేదా అని. ఇలాంటప్పుడే మా బన్సీని చూస్తే నాకు చాలా క్యూట్‌గా అనిపిస్తాడు. ఫైనల్లీ షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంటికైతే స్టార్ట్ అయ్యామన్నమాట. సో గైస్, ఇలా జరిగింది మా అన్‌ప్లాన్డ్ నైట్ అనేది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.